ఓం నమ శివాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు అతిపెద్ద గ్రహం. సౌరమండలంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నింటినీ కూడా ఒక్కటిగా చేస్తే ఆ ద్రవ్యరాశికి 2.5 రెట్లు ఉండేటటువంటి గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహానికి ఒక చిత్రమైన శక్తి ఉంది. వియన్ మండలంలో ఉన్నటువంటి ఉల్కలు, తోకచుక్కలు అన్నింటినీ కూడా ఆకర్షించి తన వలయంలో తనకు తానుగా స్వీకరించేటటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం. జాతక చక్రంలో గురువు అనుగ్రహం ఉంటేనే వివాహం అవుతుంది, గురువు అనుగ్రహం ఉంటేనే సత్సంతానం కలుగుతుంది, గురువు అనుగ్రహం ఉంటేనే విదేశీ ప్రయాణాలు, విద్య, వివేకం, జ్ఞానం అన్నింటినీ మనం పొందగలుగుతాం. అలాంటి ఆ గురువు అనుగ్రహం పొందే నిమిత్తమై ఈ క్షేత్రం ఆలంగుడి ఇక్కడికి ఇచ్చేసాం. ఈ నవగ్రహ ఆలయాలలో ఆలంగుడి చాలా విశేషమైన ఆలయం. ఈ స్వామికి ప్రత్యేకంగా ఇక్కడ పసుపు నీటితో అభిషేక సేవ నిర్వహిస్తారు. పాలు, పసుపు నీరు, మంచినీరు, ఇతర ద్రవ్యముల చేత ఈ స్వామికి అభిషేకం చేస్తే సమస్తము లేనటువంటి దుఃఖములు తొలగిపోతాయి అని పౌరాణిక కథనం. గురుగ్రహానికి చాలా ప్రత్యేకత. గురువు ఇల్లాలు తార. తనకు కలిగినటువంటి శారీరక మానసిక వ్యాధులను నయం చేసుకునే నిమిత్తమై బృహస్పతి ఇక్కడ గురువును ఉపాసన చేశాడు అని కూడా స్థల పురాణం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గ్రహాలన్నింటిలో 5 గ్రహాలు, బుధ అలాగే కుజ, అవి 2 ఒకవైపు, శుక్ర శని మరి ఒకవైపు. 5 గ్రహాలు, 5 మధ్యలో ఉండేది గురుగ్రహం. సోమవారం చంద్రుడు ఉపగ్రహం, ఆదివారం సూర్యుడు నక్షత్రం. ఈ క్రమంలో గురుగ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి చాలా పెద్దవి అని కూడా ప్రమాణం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో గురుగ్రహ అనుగ్రహం పొందే నిమిత్తమై ఇక్కడికి విచ్చేసి స్వామివారికి ప్రీతికరంగా పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను నివేదనగా సమర్పిస్తే విద్య, వివేకం, విజ్ఞానం, వినయం అన్నింటిలో కూడా మనం విజయం పొందగలుగుతాం. అనుకున్నది సాధించుకోవాలి అనే పట్టుదల పరిపూర్ణంగా మనం పొందగలగాలి అంటే, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగల శక్తి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే ఆలంగుడిలో గురుగ్రహాన్ని అర్చన చేద్దాం. ఇది ఒక్కటే సులభమైన మార్గం, పరిష్కార మార్గం. స్వామిని సేవించుకుందాం. మరో ఆలయంలో స్వామిని దర్శించే నిమిత్తమై మరో చోటకి వెళదాం. మళ్ళీ కలుద్దాం. నేను మీ కాకునూరి.